శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు ఆలయ ఈవో లవణ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొట్టు దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం చేయగా శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను శేష వస్త్రాలను ఆలయ ఈవో లవణ అందజేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనింగ్ పేరుతో ఇసుకపై కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేశారని మంత్రి కొట్టు ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ద్వారా ఇసుకతో ఎన్నో వందల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అదేవిధంగా పవన్ ముందుగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేదని, ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారని, 2024లో కూడా మరోసారి ఏపీ సీఎం జగనే అవుతారని చెప్పారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంకా బుద్ధి రాకపోతే ఏం చెప్తాం? తెలంగాణలో ఓటుకు నోటు ద్వారా పట్టుబడిపోయిన తర్వాత పారిపోయించాం దొంగలో. ఇవాళ ఏదో నలుగురు ఎమ్మెల్యేలు కొనేసి కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ గెలిచి ట్రయల్ అంటున్నారు. వాడిని అడగండి, నిజంగా అంత దమ్ము ధైర్యం కనుక వాళ్ళ పార్టీకి ఉంటే వాళ్ళ దగ్గర 23లో 19 మంది ఉన్నారు కదా, 19 మందిని ఇంకా టైం సంవత్సరం ఉంది. రిజైన్ చేయమని, రిజైన్ చేసి ప్రజల్లోకి వెళ్ళమనండి. ప్రజల్లోకి వెళ్ళి 19 మందిని ఎక్కమనండి. అప్పుడు మెయిన్ సినిమా చూద్దాం, అప్పుడు ట్రైలర్ అని చెప్పమనండి. అంతేగాని దొడ్డిదారిన కోట్లు ఒక కుమ్మరిచ్చి ఒక ఎమ్మెల్సీని గెలిపిస్తే అది ట్రైలర్ ఎలాగొద్ది? వాడికి నిజంగా అది దమ్ము ఉంటే మొత్తం 19 మందిని రిజైన్ చేయమనండి. రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళమనండి. మాటల్ని మీరు ముక్కలు చేసి అతికిచ్చి మీరు కలిపి మాట్లాడారు కదా, ఆయన అలాగేం మాట్లాడాలి.